సినీ నటుడు నరేష్ తన మూడో భార్య రమ్యపై సంచలన ఆరోపణలు చేశారు. ఆస్తి కోసం తనను చంపేందుకు రమ్య ప్రయత్నించిందని నరేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయమై నరేష్ కోర్టును ఆశ్రయించారు. రమ్య రోహిత్ శెట్టితో తనకు ప్రాణహాని ఉందని నరేష్ ఆరోపించారు. 2022 ఏప్రిల్ మాసంలో తన ఇంట్లోకి ఆగంతకులు చొరబడ్డారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై తాను గచ్చిబౌలి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లుగా నరేష్ చెప్పారు. రమ్యతో తాను నరకయాతన అనుభవించినట్లుగా ఆయన తెలిపారు. తనను చంపేస్తారనే భయంతో ఒంటరిగా ఎక్కడికి వెళ్లడం లేదని నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫోన్ను రమ్య ఓ పోలీస్ అధికారి సహాయంతో హ్యాక్ చేయించిందని నరేష్ ఆరోపించారు. తన ఫోన్ను హ్యాక్ చేసి తన పర్సనల్ మెసేజ్లు చూసేదారు. రమ్య వేధింపులు భరించలేకపోతున్నానన్నారు. తనకు విడాకులు ఇప్పించాలని కోరారు. సినీ నటుడు నరేష్ తన మూడో భార్య రమ్యపై సంచలన ఆరోపణలు చేశారు. ఆస్తి కోసం తనను చంపేందుకు రమ్య ప్రయత్నించిందని నరేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయమై నరేష్ కోర్టును ఆశ్రయించారు. రమ్య రోహిత్ శెట్టితో తనకు ప్రాణహాని ఉందని నరేష్ ఆరోపించారు. 2022 ఏప్రిల్ మాసంలో తన ఇంట్లోకి ఆగంతకులు చొరబడ్డారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై తాను గచ్చిబౌలి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లుగా నరేష్ చెప్పారు. రమ్యతో తాను నరకయాతన అనుభవించినట్లుగా ఆయన తెలిపారు. తనను చంపేస్తారనే భయంతో ఒంటరిగా ఎక్కడికి వెళ్లడం లేదని నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫోన్ను రమ్య ఓ పోలీసు అధికారి సహాయంతో హ్యాక్ చేయించిందని నరేష్ ఆరోపించారు. తన ఫోన్ను హ్యాక్ చేసి తన పర్సనల్ మెసేజ్లు చూసేదన్నారు. రమ్య వేధింపులు భరించలేకపోతున్నారన్నారు. తనకు విడాకులు ఇప్పించాలని కోరారు.